హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోవద్దు. ఇప్పుడైతే హెయిర్ ఊడిపోకుండా ఆయిల్ అనేది ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కావాల్సినవైతే మెంతులు, ఇంకా కరివేపాకు, ఇంకా మందార పువ్వు, ఇంకా ఇవి మందార ఆకులు, ఇవైతే కలబంద, ఇంకా కోకోనట్ ఆయిల్ ఏదన్నా యూజ్ చేయొచ్చు. నేనైతే పారాషూట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలనేది చూపిస్తా. ముందుగా అయితే ఇక ఒక బౌల్ తీసుకొని ఇదంతా ఆయిల్ తయారు చేసుకొని చూపిస్తా. చూడండి, అయితే మనకు కావాల్సిన ఒక బౌల్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది యూజ్ చేస్తున్నా. మనకి కావాల్సినంత అయితే వేసుకోవాలి. నేను ఎంత యూజ్ చేసుకుంటానో అంతే వాడుతున్నా అండి. మీకు ఎంత కావాలనుకుంటే అంత యూజ్ చేసుకోవచ్చు. అంటే నేను కొన్ని వేసుకున్నా కాబట్టి వీటికి తగ్గట్టు ఆయిల్ అయితే వేసుకున్నా. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి. చూసారా పొగలు ఎలా వస్తున్నాయో. ఇప్పుడైతే ఇవన్నీ వేసేసుకోవాలి. కరివేపాకు, మెంతులు, అలాగే ఫ్లేవర్ అండి. ఇప్పుడైతే ఇవి కొంచెం బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకా కలవంద అయితే వేయలేదండి, ఇదంతా తీసేసుకోవాలి. ఇప్పుడైతే పొట్టు అయితే తీసేసుకోవాలండి. అటుపక్క ఎన్ని సైడ్కి ఇలా అయితే తీసేసుకొని ఇవైతే ఆయిల్లో వేసేయాలి. ఇదంతా బాగా మగ్గనివ్వాలండి. ఇవన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే ఇప్పుడు వేస్తాం కదా, ఈ ఆకులు, ఫ్లవర్స్ అన్నీ నూనెకి బాగా పట్టేస్తాయండి. చిన్నగా పెట్టుకోవాలి, మంట చిన్నగా పెట్టుకొని అయితే కలపెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే హెయిర్ చూడడం అన్నా చూడండి 100% రిజల్ట్ వస్తుంది. నేను ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటాను. ఇవి మన చుట్టుపక్కల దొరికేటి అండి. ఇవి కొనుక్కునేటివి అయితే ఏం కాదు. ఇవన్నీ చూసారండి, ఇవన్నీ అయితే బాగా మాడిపోయినట్టు అవుతాయండి. ఇంకా చాలాసేపు ఉంచితే ఈ ఫ్లేవర్ అనేది అన్నిటికీ నూనెకైతే అంతా పట్టింది. గ్రీన్ కలర్ అయితే ఆయిల్ వచ్చేసిందండి. ఇంకా కొంచెం ఉంచితే ఆయిల్ అనేది మాడినట్టు అవుతుంది. చూసారండి, వీటికున్న ఫ్లేవర్ అంతా నూనెకైతే పట్టేసింది. ఇంతేనండి, ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనకు దొరికే వాటితోనే. ఇప్పుడు దించుకొని చూసారా ఫ్రెండ్స్,
ఆయిల్ అయితే గ్రీన్ కలర్లో ఎలా వచ్చిందో ఇప్పుడు ఇప్పుడు ఇది కొంచెం కొంచెం సేపు కలర్ సేపు కలర్ పెట్టుకొని తర్వాత మనకి అంటే ఒక ఆయిల్ బాటిల్ అన్నా కానీ ఏదైనా ఒక బౌల్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. అంటే జాలితో వడకట్టుకోవాలి, ఇదంతా తీసేసుకోవాలండి. ఇట్లా అంతే ఇదంతా తీసేసుకొని జాలి పట్టయితే ఇలాంటి జాలి ఉంటుంది కదండి, దీంతో వడకట్టుకొని ఈ ఆయిల్ అనేది స్టోర్ చేసుకోవాలి. మనకి ఎక్కడ డై అయినా పెట్టుకోవచ్చండి. ఇది ఏ షాంపూని యూజ్ చేయొచ్చు. అయితే న్యాచురల్గా ఉంటుందండి. ఇది మనకు దొరికే వాటితోనే తయారు చేసుకోవచ్చు. ఇదేనండి వీడియో. ఓకేనా? ఈ వీడియో నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.